లింగమయ్యకు నివాళి అర్పించి లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చి దృశ్యాలు పాపిరెడ్డిపల్లి నుంచి లైవ్లో చూస్తూ ఉన్నాము. పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్య హత్యకు గురైన నేపథ్యంలో బాధిత కుటుంబానికి జగన్ ధైర్యం చెప్పారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో మార్చి 30న జరిగిన ఘర్షణలో లింగమయ్య చనిపోయాడు. వైసీపీలో చాలా యాక్టివ్గా ఉండే కార్యకర్త కావడంతో ఈ హత్య రాజకీయంగా దుమారం రేపింది. ఆ రోజు దాడిలో లింగమయ్య తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. లింగమయ్య అంత్యక్రియల సందర్భంగా కూడా ఉద్రిక్తత తలెత్తింది. విషయం తెలిసిన వెంటనే బాధిత కుటుంబ సభ్యులతోటి ఫోన్లో మాట్లాడిన జగన్ ఇవాళ నేరుగా వారి ఇంటికి వెళ్ళి లింగమయ్యకు నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. రాప్తాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఫ్యాక్షన్కి మారుపేరుగా ఉన్న ఈ ప్రాంతంలో లింగమయ్య హత్య ఒక్కసారిగా ఉద్రిక్తతలకు కారణమైంది. పరిటాల సునీత బంధువులే లింగమయ్యను హత్య చేశారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపిస్తున్నారు. అటు ఎమ్మెల్యే పరిటాల సునీత తోపుదుర్తి, గోరంట్లకు ఘాటుగా రిప్లై ఇచ్చారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, గోరంట్ల మాధవ్ మధ్య ఉన్న ఆధిపత్య పోరుతోటి ప్రతిదీ తమకు ఆపాదిస్తున్నారని విమర్శించారు. పొలిటికల్ హీట్ ఓ రేంజ్లో ఉన్న ప్రాంతం కావడంతో ఇవాళ జగన్ పర్యటన కూడా చాలా కీలకంగానే మారింది. సత్యసాయి జిల్లాలోని పాపిరెడ్డిపల్లిలో పర్యటిస్తున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో చేరుకున్న జగన్కు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.